పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. జెన్జీ దగ్గర అవ్వాల్సిందే జీ. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా అటువైపే. రేవంత్ రెడ్డి అడుగులు జెన్జీ వైపు. ఎన్నికల్లో కావాలంటే యువతే కావాలి. రాజకీయాల్లో గెలుపు అనేది చాలా ముఖ్యమైన అంశం. ఆ గెలుపుని చాలామంది సాధించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కాలానుగుణంగా జెన్జీ అనేది ఒకటి వచ్చేసింది. ప్రస్తుతం జెన్జీ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా అదే జెన్జీ పైన, ఆ యువతపైనే ఫోకస్ పెట్టింది. తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ గెలవాలంటే యువత కీలకమని తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ నమ్ముతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆ విషయాన్ని బలంగా నమ్ముతున్నట్లు కనిపిస్తుంది. అదేవిధంగా తెలంగాణలో యువత అందరినీ ఆకట్టుకునేలా ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెన్జీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో యువతను ఆకట్టుకునేందుకు అవసరమైన వ్యూహాలను రూపొందిస్తున్నారు. ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి జెన్జీ నేతలతో తరచూ సమావేశమవుతున్నారు. వారి సమస్యలను తెలంగాణలో పరిష్కరించడమే కాకుండా వారి ఎన్నికల్లో పోటీ చేసే వయసు విషయంలోనూ వయసును తగ్గించాలని ఇటీవల రేవంత్ రెడ్డి డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల నీట్ ప్రశ్నపత్రాల లీకేజీని నిరసిస్తూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద యువత ఆందోళనతో కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. రాష్ట్రంలోని యువ ఓటర్లకు గాలం వేయాలన్న ప్లాన్లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో సీనియర్ నేతలను పక్కన పెట్టి యువతకు సీట్లు కేటాయించేలా ఢిల్లీ పర్యటనలో పార్టీ హైకమాండ్ ఒప్పించనున్నారని తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చట్టసభలో జెన్జీ యువతకు ప్రాతినిధ్యం పెరగాలని, పోటీ చేసే వయసును 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని కోరడం ద్వారా యువత దృష్టిని ఆకర్షిస్తున్నారు. భవిష్యత్తు రాజకీయాల్లో యువత పాత్ర కీలకమని భావిస్తున్నారు. అయితే విద్యార్థుల నైపుణ్యాలపై ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ చర్చకు దారితీశాయి. రేవంత్ రెడ్డి వ్యూహం మరియు ప్రాధాన్యత యువత వైపు ఇటీవల కన్లో కనిపించడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. చట్టసభలో జెన్జీ యువతకు అవకాశం కల్పించాలని ప్రతిపాదన ఈ నెలలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో పెట్టనున్నారు. ఈ తీర్మానం తెలంగాణ అసెంబ్లీలో చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి బీజేపీని కూడా ఇరుకున పెట్టే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు కనబడుతుంది. ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసును 20 ఏళ్లకు కుదించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో యువ నాయకులకు, కొత్తగా రాజకీయాలకు వచ్చే వారికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు తెచ్చేలా ఒత్తిడి తెచ్చే వ్యూహంలో రేవంత్ రెడ్డి ఉన్నారు. యువత ఆలోచనకు అనుగుణంగా రాజకీయ వ్యూహాలు అమలు చేయడం ఇప్పుడు తెలంగాణలో రాజకీయంగా చర్చ జరుగుతుంది. ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ను బలోపేతం చేయడమే కాకుండా దేశంలోని యువత మొత్తాన్ని కాంగ్రెస్ వైపు మళ్లించి వచ్చే ఎన్నికల నాటికి దేశంలో కాంగ్రెస్ పార్టీకి దగ్గర చేయాలన్న స్ట్రాటజీ రేవంత్ చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఇరుకున పెట్టేందుకు ఇది మరింత ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.